ఉస్మానియా యూనివర్సిటీలో చాలా దారుణ ఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మొన్న ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం జరపడానికి సీతారాముల విగ్రహాలను అక్కడికి తీసుకొచ్చారు. అయితే ఆ విగ్రహాలను దుందుబి హాస్టల్ ఆవరణలో ఉంచారు. ఆ ఆవరణలో ఉంచినటువంటి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు తీసుకుపోయి ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ధ్వంసం చేసి కొంత పార్క్ ఏరియాలో పడేశారు, లాండ్లో. సో దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీతారాముల విగ్రహాలను ఉద్దేశపూర్వకంగానే కొందరు రాత్రి సమయంలో ధ్వంసం చేశారనేది ఏబీవీపీ ఇలాంటి విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రంగంలోకి దిగినటువంటి పోలీసులు దీని మీద విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు విగ్రహాలు అక్కడి నుంచి తీసుకొచ్చి ధ్వంసం చేశారు, ఎవరు ఈ పనికి ఒడిగట్టారనేది పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు అన్ని జయంతులు వర్ధంతులతో పాటు పండుగలు కూడా నిర్వహించే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. సో అందులో భాగంగానే ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. అందులో ఆ కళ్యాణం సందర్భంగా కళ్యాణం అనంతరం ఆ విగ్రహాలను దుందుబి హాస్టల్ ఏదైతే ఉందో దుందుబి హాస్టల్ ఆవరణలో వాటిని పెట్టడం జరిగింది. హాస్టల్ ఆవరణలో ఉన్నటువంటి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వాటిని తీసుకెళ్లి ధ్వంసం చేసి పడేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నాయి. మరోవైపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే హిందూ మనోభావాలకు దెబ్బతీసేలా జరిగినటువంటి ఈ ఘటనలో నిందితులు ఎవరైనా వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలని వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏబీవీపీ నాయకులు, హైదరాబాద్ సంబంధించినటువంటి ఏబీవీపీ నాయకులు పెద్ద ఎత్తున ఓయూకు అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓయూలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి నిందితులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే అధికారుల నుంచి కానీ అట్లాగే పోలీసుల నుంచి కానీ కొంత స్పష్టమైన వివరణ మాత్రం ఇప్పటివరకు రాలేదు. పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము దర్యాప్తు ప్రారంభిస్తున్నాం, దర్యాప్తు చేసిన తర్వాత నిందితులను పట్టుకొని ఆ తర్వాత మీకు వివరాలు వెల్లడిస్తామనే మాట చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరు మీడియా వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇతరులు ఎవరు ఓయూకు రాకుండా గేట్ వద్దనే అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది.